చెప్పరు. విశ్వాసం లేని విద్య విశిష్టత కాదు అన్నారు మహాత్ములు. నీకు గురువు మీద విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు నేర్చుకున్న విద్య విశిష్టత పొందుతుంది. ఆ గురువు మీద విశ్వాసమే లేకుండా ఆయన ఏదో చెప్తాడులే, పూజలు వద్దన్నాడు, మరి పూజలు వద్దంటే మా పూర్వీకులు ఎందుకు చేశారు అనే డౌట్ నీలో ఉన్నప్పుడు నువ్వు పూర్తిగా 100కి 100% గురువుకి శరణాగతి కాలేవు. ఈ విద్య సంపూర్ణంగా నేర్చుకోలేవు. నీకు అసంపూర్ణంగానే అర్థమవుతుంది. ఎందుకంటే బయట భావాలను వదలలేకపోతున్నావు. అందుకే విశ్వాసం లేని విద్య విశిష్టత కాదు. అందువలన నాస్తికులకు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించాలని ప్రయత్నించవద్దు అని మన మహాత్ములు చెప్తారు. దేవుడే లేడు అని వాదించే నాస్తికులకి మరి వాళ్ళకి నువ్వు ఆత్మ విద్య బ్రహ్మ విద్య నేర్పడం వల్ల మనం ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఇంకా హేళన చేస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళకి నాస్తికులకి ఎప్పుడూ ఆత్మ విద్య బ్రహ్మ విద్య నేర్పడానికి ప్రయత్నించవద్దు అని చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు చెప్తాడు, బలహీనులకి హస్తగతమైనందువలన యోగము నశించిపోయింది. ఎప్పుడు నశించింది ఈ భారతదేశంలో యోగ శక్తి అంటే? బలహీనులు పరిపాలనా పరులయ్యి మరి దీనికి అర్థం తెలియక ఈ ఆధ్యాత్మిక విద్యకి బ్రహ్మ విద్యకి అర్థం తెలియని నాస్తికవాదులందరూ పరిపాలనా పరులైనప్పుడు ఈ యోగము అభ్యసించే వారిని బాధలు పెట్టి మరి వాళ్ళని కొన్ని చోట్లయితే ఇలాంటి యోగుల్ని చంపించేశారు కూడా ఆనాడు. మరి అలాంటి వాళ్ళ చేతుల్లో హస్తగతమైకి ఇక్కడ యోగమే నశించిపోయింది కలియుగంలో. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా భగవంతుడి కృప ఎప్పుడు జరుగుతుంది? అందుకే ఈరోజు పత్రికారు భూమి మీదకి అవతరించి ఈ నశించిపోయిన యోగ విద్యని మళ్ళా ప్రజ్వరిల్ల చేస్తున్నాడు ఆయన. మరి ఎంతమంది శిష్యులను తయారు చేసి ఈరోజు పిరమిడ్ మాస్టర్లు ఆత్మే మనం ఆత్మస్వరూపులమి అని మరిచిపోయిన సత్యాన్ని, కనుమరుగైపోయిన సత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. అందుకే మనం